ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఫిలిప్పీ పత్రిక 4:8 అపోస్తలుడైన పౌలు గారు అంటారు, ఫిలిప్పీ సంఘానికి రాస్తూ, మిట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండని ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనడి అని స్పష్టంగా తెలియజేస్తారు. మనము వీటిలో కొన్ని అంశాల గురించి క్లుప్తంగా కొన్ని నేర్చుకుందామని కంటిన్యూషన్గా 2-3 షార్ట్స్ ద్వారా నేను ఆశపడుతున్నాను. ఏవి సత్యమైనవి? మార్గము, సత్యము, జీవమైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారే సత్యము. ఆయన వాక్యము సత్యము. మనం మాట్లాడే మాటలు, మన చూపులు సత్యమైనవి కావు మనం తెలుసుకోవాలి. మన తలంపులు, మన ఆలోచన సత్యమైనవి కావు మనం తెలుసుకోవాలి. సత్యమైనవైతే మన ప్రవర్తన మొత్తం కూడా సత్యమైనవైతే మనకి మెప్పు, ఘనత కలుగుతుంది. అదేవిధంగా ఏవి మాన్యమైనవి? మాన్యమైనవి అనగా గుర్తింపబడినవి, నోబెల్ థింగ్స్ అని అంటారు. చెడ్డ పేరు, మంచి పేరు అంటాం కదా. మంచి వ్యాపారము, చెడ్డ వ్యాపారం, లేక దుర్వ్యాపారము అనేవి ఉంటాయి కదా. తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటి నుంచి వెళ్ళినప్పుడు ఏం చేశాడు? దుర్వ్యాపారం చేశాడు. మరి మనం కనుక మనం చేసే పనులు వాటి మీద లక్ష్యం ఉంచితే మనం ఏదైనా మాన్యమైనదా కాదా అని చూడాలి. అది మనకు మంచి పేరు తెస్తుందా లేక చెడ్డ పేరు తెస్తుందా? మనం చేసే పనులు, మన దేని మీద లక్ష్యం ఉంచుతున్నాము, దానివల్ల మనకి గుర్తింపు అనేది వస్తుందా లేదా అనేది మనం గమనించుకోవాలి. మాన్యమైనవో కాదో ఈ లోకంలో రెండు ఉన్నాయి. ఒకటి పరలోకము, మనం నిర్ణయించుకోవాల్సినవి ఈ లోకంలో ఉన్నప్పుడు 2 ఉన్నాయి. ఒకటి పరలోకం, ఒకటి నరకం. మనం ఈ లోకంలో ప్రవర్తించే విధానం, మనం చేసే పనులు, మన ఆలోచన విధానం, మనం ఎంచుకున్న గమ్యం మీద మన గమ్యస్థానం నిర్ణయించబడుతుంది. భూలోక సంబంధమైన విషయాల మీద మనం లక్ష్యం ఉంచితే, అనగా శరీరాశ, శరీర కార్యములు, వాటి మీద లక్ష్యం ఉంచితే దాని గమ్యం నరకం. అదేవిధంగా ఆధ్యాత్మికమైనటువంటి పరలోక సంబంధమైన విషయాల మీద దృష్టి ఉంచి పవిత్రమైనటువంటి జీవితం జీవిస్తూ ఆత్మానుసారంగా, వాక్యానుసారంగా జీవిస్తూ ఉంటే దాని గమ్యం పరలోకం. కాబట్టి మాన్యమైనది పొందుకోవాలంటే బ్రతికుండగానే, నేడు అనే దినముండగానే, రక్షణ మనకు సమీపంగా ఉండగానే యేసుక్రీస్తు మాత్రమే మార్గమని నమ్మి ఆ మార్గంలో సాగిపోవాలి. ఏవి న్యాయమైనవో మన మాటలు, క్రియలు, ప్రవర్తన అన్యాయమైనవైతే దేవునికి ఇష్టంగా ఉండదు. యాకోబు పత్రిక రాస్తాడు, వినుటకు వేగిరపడాలి, మాట్లాడటకు నిదానించాలి, కోపించుటకు ఇంకా నిదానించాలని వాక్యం చెప్తుంది. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఏవి న్యాయమైనవి? దేవుని వాక్యము, ఆయన కట్టడలు, ఆయన శాసనాలు, ఆయన మాటలు మాత్రమే సత్యమైనవి. కాబట్టి వాటి